హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడిస్ లైఫ్ ఇన్ యూరోప్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి మన వెల్లుల్లి కారం స్టఫ్డ్ బ్రింజాల్ అండి. సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఎవరైనా బ్యాచిలర్స్ అగైన్ ఇలాంటి ఫ్రై ట్రై చేసేసి మన పప్పుచారులోకి దేనికన్నా తినేసేయండి. సో ఒక గిన్నెలో ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేయాలండి. సో ఉప్పు వేసేసి మనం తెచ్చుకున్న మన బ్రింజాల్స్ అన్నీ ఇట్లా వాటర్లో వేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకోవాలి. మన స్టఫ్ చేయడానికి ఇట్లా ఫోర్ సైడ్స్ ఇట్లా కట్ చేసేసుకొని, సో ఉప్పు నీళ్ళలో ఎందుకు వేస్తామంటే, సో ఈ బ్రింజాల్స్ అన్నీ నల్లబడకుండా ఉండాలి, లోపల నల్లబడకుండా ఉండాలి అంటే సో ఇట్లా ఉప్పు నీళ్ళలో వేయాలన్నమాట. సో అన్నీ ఇలా కట్ చేసేసుకొని సో ఒకసారి ఇట్లా వాష్ చేసేసుకుందాము. సో దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేయాలి. అలానే ఒక 6-7 ఎండుమిర్చి సో ఇలా ఫ్రై చేసుకొని, ఒక 7-8 వెల్లుల్లి అండ్ ఒక 1 స్పూన్ ధనియాలు అండ్ ఒక స్పూన్ శనగపప్పు అండ్ 1 స్పూన్ వచ్చేసి మినపప్పు అండ్ 2 స్పూన్స్ వచ్చేసి మన పల్లీలు. సో ఇవన్నీ వేసేసుకొని అండ్ కొంచెం ఎండు కొబ్బరి. సో ఇలా వేసుకొని కొంచెం ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అది చల్లారనివ్వాలి. సో అది చల్లారనిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలి. సో మీన్వైల్ ఒక ప్యాన్ తీసేసుకొని మళ్ళీ దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసేసుకోవాలి. సో ఫస్ట్గా మనం కడిగి పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఇట్లా ఫ్రై చేసేసుకోండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువైనా ఓకే. సో వీటిని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని కొంచెం మూత పెట్టేసుకోవాలన్నమాట. సో బాగా మగ్గనివ్వాలి వీటిని. సో అప్పటి వరకు మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి తగినంత అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే మనం స్టఫ్ చేస్తాం కాబట్టి సో ఇట్లా గ్రైండ్ చేసేసుకొని సో ఇలా కొంచెం బరకగానే పొడి చేసేసుకొని పెట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా. కొంచెం మనకు ఆ పప్పులు అవన్నీ తగులుతుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన బ్రింజాల్స్ని ఆల్మోస్ట్ ఒక 70% అట్లా కుక్ అయిపోతాయి అక్కడే. సో అవన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. సో ఇవి చల్లారిన తర్వాత సో ఈ మసాలా ఏదైతే ఉందో అది వీటిని స్టఫ్ చేసేద్దాం. సో కొంచెం ఇవి చల్లారిన తర్వాత స్టఫ్ చేయండి, కొంచెం వేడిగా ఉంటాయి. సో ఇట్లా అన్నీ ఒక్కొక్క బ్రింజాల్ని తీసుకొని అన్నిటినీ స్టఫ్ చేసేసుకొని మళ్ళీ అదే గిన్నెలో పెట్టేసుకోండి. సో ఇట్లా అన్నిటినీ అట్లనే స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో అన్నీ గ్రైండ్ చేసేసి ఉట్టి మసాలాస్ అందులో పెట్టేసి ఫ్రై చేసేయడమే. సో మనకి ఏదైనా రసం ఉన్నా కూడా, పప్పుచారు ఉన్నా కూడా, ఆర్ ఉట్టి రైస్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక మళ్ళీ అదే ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో నూనె కాగిన తర్వాత సో ఇలా కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ దీంట్లో. సో పసుపు వేసేసుకొని చిటికెడు సో దాన్ని కూడా ఇట్లా కలిపేసుకోవాలి. సో అడగంటకుండా చూసుకోండి. సో కొంచెం ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన ఈ ఆనియన్స్ మన వంకాయలన్నీ స్టఫ్ చేసుకున్నాం కదా, సో అవి తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. సో ఇలా వేసేసుకోవాలి. సో ఒక్కసారి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. సో దీన్ని స్పూన్ పెట్టకండి, లైక్ విరిగిపోతాయి. సో ఇట్లా కొంచెం అట్లా మెల్లగా ప్యాన్ని అట్లా కలిపేసేసుకొని సో ఇప్పుడు మన స్టఫ్డ్ మసాలా కొంచెం మిగిలింది కదా, సో అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇట్లా. సో ఇలా వేసేసుకొని ఒక్కసారి అట్లా మెల్లగా కలుపుకోండి. సో అవి విరగకుండా సో ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్యాన్తోనే డైరెక్ట్గా అనేసుకొని మన లైక్ స్టవ్ వచ్చేసి మీడియం సైజులో పెట్టేసుకోండి. కొంచెం వాటర్ ఆర్ ఆయిల్ ఇంకొంచెం ఎక్కువైనా వేసేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి. అంతే, ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వేగనివ్వాలన్నమాట. సో వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. సో అంతే. సో ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మసాలా వంకాయ రెడీ. సో ఇలా సర్వ్ చేసేసుకోండి. సో ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏదైనా పప్పుచారు ఆర్ రసం ఉన్నప్పుడు ఇలా వేసేసుకొని తినండి. ఉట్టి అన్నంలోకి కూడా ఇది చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తినేసేయండి. థ్యాంక్ యూ.